శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 31 ఆగస్టు నుంచి 6 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మిథునంలో గురువుగారు ఉన్నారు, కర్కాటకంలో శుక్రుడు, సింహరాశిలో రవి బుధ కేతువులు, కన్యరాశిలో కుజుడు, వృశ్చిక రాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, అలాగే వక్రించినటువంటి శనిగారు మీనరాశిలో. గ్రహస్థితులు ఇలా ఉంటూ ఉండగా ఒక్క చంద్రుని యొక్క గమనము మాత్రమే వారాంతంలో మారి ఉన్నది. మిగతా గ్రహస్థితులన్నీ కూడా వార ప్రారంభంలో ఏ విధంగా ఉన్నాయో వారాంతంలో కూడా అదే విధంగా ఉన్నాయి, ఇంకా మార్పు చెందలేదు. గ్రహాల సమ్మేళనాల విషయానికి వస్తే రవి బుధ కేతువుల యొక్క స్థితి సింహ రాశిలో కలిసి ఉంటూ రాహు గారి యొక్క దృష్టిలో ఉన్నారు. ఇక్కడ బుధాదిత్య యోగం మంచిదే అయినప్పటికీ కేతువు మీద రాహు దృష్టి కానీ, రవి గారి మీద రాహు దృష్టి కానీ, బుధుడి మీద రాహు దృష్టి కానీ అంతగా బాగలేదు. వినికిడి సమస్యలు ఉండడానికి, చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, రక్తానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండడానికి, పితృవంశ దోషాలు ఈసరికే జాతకంలో జన్మజాతకంలో ఎవరికైతే పితృవంశ దోషాలు ఉంటాయో వారికి కొన్ని రకాల ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. వీటికి తప్పనిసరిగా పరిహారం చేసుకోండి. రవి బుధ కేతు రాహు ఈ 4 గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. అలాగే శనిగారి యొక్క దృష్టి కుజుని మీద, కుజుని దృష్టి శనిగారి మీద పరస్పర దృష్టిలు ఉంటూ ఉన్నాయి. ఇది చాలా పదునైనటువంటి దృష్టి. రోడ్డు ప్రమాదాలు, హృద్రోగాలు, రక్తస్రావాలు, కోర్టు కేసులు, పెద్ద మనుషుల పంచాయతీలు, భూమి తగాదాలు, ఇతరత్ర స్థిర చరాస్తుల తగాదాలు, ఏదైనా కొనుగోలు అమ్మకాలు, వాహనాలు కానీ లేదా భూమి కానీ, ఇతరత్ర యంత్రాలు, యంత్ర పరికరాలు, మిషనరీకి సంబంధించినవి కానీ ఇలాంటి వాటి విషయాలలో చాలా ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ ఇబ్బంది లేకుండా ఎవరికి ఉంటుంది అంటే జన్మజాతకంలో శని దృష్టి కుజుడి మీద, కుజుడి దృష్టి రాహు మీద లేకుండా ఉన్నట్లయితే, ఏ ఒక్క దృష్టి ఉన్నా కూడా శనిగారి దృష్టి కుజుడి మీద ఉందనుకోండి, శనిగారికి 3వ దృష్టి ఉంటుంది, 7వ దృష్టి ఉంటుంది, 10వ దృష్టి ఉంటుంది. అలా ఏ దృష్టిలో కుజుడు ఉన్నా లేదా కుజుని దృష్టి 4, 7, 8లో ఉంటుంది. అలా ఏ దృష్టి శనిగారి మీద ఉన్నా ఇబ్బందులు తప్పవు. పరిహారాలు చేయించుకున్నప్పటికీ కూడా కాస్త ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి శని కుజ స్తోత్రాలు తప్పనిసరిగా పారాయణ చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాహువు చంద్రునితో కలుస్తూ మనకి ఇంచుమించుగా చంద్రగ్రహ గ్రహణం, చంద్రుడికి సంబంధించి ఈ చంద్ర రాహువుల కలయికతో గ్రహణం ఏర్పడుతుంది. అది ఈ వారాంతం అయినటువంటి మరుసటి రోజే ఏర్పడుతోంది. ఇంకా చంద్రుడి యొక్క గమనము కుంభరాశిలో ఉంటూ ఉండగానే ఏర్పడుతూ ఉన్న కారణం చేత ఈ గ్రహణానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము, ఫలితాలు తెలియజెప్పుకుందాం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే రాశిలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ద్వితీయ స్థానంలో బుధుడు బాగున్నారు, బుధాదిత్య యోగము బాగుంది. తృతీయ స్థానంలో కుజుడు బాగున్నారు. ఇక వ్యయస్థానంలో గురువుగారి యొక్క సంచారం బాగుంది. అంటే శుభకార్యాల మీద ధనం ఎక్కువగా ఖర్చు పెడుతూ, శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొంటూ, గృహానికి సంబంధించినటువంటి మరమ్మతులు లేదా గృహాలు కొనుగోలు చేయడానికి ధనం ఎక్కువ ఖర్చు పెట్టడం ఇలాంటివి ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. స్థాన చలనానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. కుటుంబం బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది. అయితే ఆస్తిపాస్తులు ఏదన్నా పంచుకునే విషయంలో మటుకు అంత అనుకూలత ఉండదు. కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఏదైనా ప్రమాదాలు, ప్రయాణాల రీత్యా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది జన్మజాతకంలో కూడా శని కుజుల యొక్క దృష్టులు కానీ ఉన్నట్టయితే, కలిసి ఉండడం కానీ దృష్టులు కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి.
మిగతా వారంత భయపడవలసిన పని లేదు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే సంతాన రీత్యా బాగుంది అని చెప్పాలి. రుణాల రీత్యా రుణభారాలు కాస్త తగ్గేటటువంటి పరిస్థితి, వివాహాది శుభకార్యాలు జరగడంలో మీ వంతు కృషి మీరు చెయ్యండి, అవి ఫలించే దిశగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అష్టమ రాహు సంచార దోషానికి గాను దుర్గా పూజ చేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా ఈ రవి గారి దృష్టి రాహు మీద, రాహు దృష్టి రవి గారి మీద పడుతూ ఉన్న కారణం చేత పితృవర్గంలో కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మీ తండ్రి గారు లేదా తండ్రికి సంబంధించిన వారు ఎవరన్నా అనారోగ్యంతో ఉన్నట్టయితే వారి ఆరోగ్యం త్వరగా మెరుగుపడడం కోసం రవి రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక మాతృవర్గ రీత్యా బాగుంది అని చెప్పాలి. విద్యార్థుల రీత్యా చాలా బాగుంది, వ్యవసాయదారులకి చాలా బాగుంది, సంతాన రీత్యా బాగుంది, స్త్రీలకి బాగుంది, ఉద్యోగ రీత్యా అంత చాలా బాగుంది అని చెప్పడానికి రాదు. ఇక్కడ శనిగారి దృష్టి కుజుడి మీద పడుతూ ఉన్న కారణం చేత ఉద్యోగంలో ఓర్పు కలిగి ఉండండి. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా తెలియచెప్పాలి. అక్టోబర్ సుమారుగా 10-15 తారీఖులు వచ్చేటప్పటికి గురువు గారి యొక్క స్థితి సంచారము కర్కాటక రాశిలోకి వచ్చి చేరుతూ ఉన్న కారణం చేత అధికమైనటువంటి ఫలితాలు కర్కాటక రాశికి ఉంటాయి, రాశి వారికి ఉంటాయి. ఎప్పుడైతే తన యొక్క ఉచ్చ క్షేత్రంలోకి గురువుగారు అడుగు పెడుతూ ఉన్నారో అనుకోని విధంగా అదృష్టం వెంట వస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమి జరుగుతూ ఉన్నా కూడా ఇదంతా కూడా మన మంచికే దారితీస్తుంది అనేటటువంటి భావనతో ఉండండి. రాబోయే కాలంలో ఏదైతే మంచి జరగవలసి ఉందో దానికి సంబంధించినటువంటి బీజాలన్నీ కూడా ఇప్పుడు పడడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గురువుగారి యొక్క ఫలితము చాలా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కొంచెం కష్టపడవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీని ఫలితాలు అతి త్వరలోనే కలుగుతాయి మీకు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రగ్రహ సంచారము అష్టమ స్థానంలోకి వచ్చి ఉన్న కారణం చేత ఇది అంతగా అనుకూలమైన పరిస్థితి కాదు. కాబట్టి చంద్రగ్రహ స్తోత్రాలు పఠించవలసిందిగా సూచన చేస్తున్నాను. కరెక్ట్గా గ్రహణం రాబోతోంది 7వ తేదీ సెప్టెంబర్ నెల. కాబట్టి చంద్రగ్రహ, రాహుగ్రహ స్తోత్రాలు పఠించడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.